సోలో టాక్స్ బై ప్యారిస్లో తెలుగు అబ్బాయి ఎపిసోడ్ 1 జర్నీ. ఈ జర్నీ గురించి చెప్పాలి అంటే ట్విస్ట్లు, జలకులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది అనమాట. నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఫోన్ కాల్, ఒక స్టూడెంట్ అని చూడలేదు, ఒక తెలుగుడు అని చూడలేదు, తిట్టి కట్ చేశారు. నేను ఏడ్చిన రోజు కూడా అదే లాస్ట్ డే. నెక్స్ట్ డే నుంచి డూ ఆర్ డై మ్యాచ్ ఆడ. గెలిస్తే అనుభూతి, ఓడిపోతే అనుభవం. నేను చేసిన తప్పులు, నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్న రియాలిటీ అందరికీ తెలియాలి అనేది స్టార్ట్ చేసిందే ప్యారిస్లో తెలుగు అబ్బాయి. ప్యారిస్లో తెలుగు అబ్బాయి అండ్ ఫ్రాన్స్ తెలుగు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. అంతకు మించి మాకు వేరే ఉద్దేశాలు లేవు, ఏవీ లేవు. ఈ మాస్టర్స్ జర్నీలో అసలు ఫ్రాన్స్ అనేది నా దృష్టిలోనే లేదు. ఫస్ట్ నేను ట్రై చేసింది యూఎస్ అండి. అందరు లేకనే యూఎస్ ట్రై చేయడం, అట్లా వీసా వేసుకొని పోయి పార్ట్ టైం చేసుకుంటా, సంపాదించుకుంటా అలా అనుకున్నాను. సేమ్ యాజ్ టీజ్ ఒక స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడో నేను కూడా అలానే ఆలోచించాను. తర్వాత యూఎస్ 2 times రిజెక్ట్ అయింది. ఆ తర్వాత ఇక మనకి ఇక అదృష్టం లేదనుకొని సెర్చ్ చేస్తూ నాకు అభి సజెస్ట్ చేశాడు అనమాట ఫ్రాన్స్ అనేది. ఐ లైక్, నేను కూడా ప్లాన్ చేస్తున్నాను, నువ్వు చేసుకుంటే చేసుకో, ఒకసారి రీసెర్చ్ అయితే చెయ్యి అన్నాడు. నేను కూడా రీసెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఉంటుందిగా, అందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలో నేను ఫేస్బుక్ చూస్తూ ఉంటే నాకు సెర్చ్ చేస్తూ దొరికింది, జాయిన్ అయ్యాను. శ్రీనివాస్ అని అడిగాను, లాంగ్వేజ్ ఒక్కటే ప్రాబ్లం అని తెలిసింది. ఇంకా అందరిలాగానే అరే లాంగ్వేజ్ లైట్ అనుకొని అప్లై చేసుకున్నా. అప్లై చేసేటప్పుడు నాకు 2 times లైక్ ఎలా అంటే కాలేజెస్ అడ్మిషన్స్ వచ్చాయి. ఎందుకు అంటే ఫస్ట్ ఈఎస్ఏపీ అనేది చేశారు. ఆ కాలేజ్ అసలు ప్యారిస్ అవుట్ ఆఫ్ లో ఉంటుంది, నాకు వద్దు అని చెప్పి మళ్ళీ ఐసెప్ పెట్టుకున్నాను. ఇంకా ప్యారిస్ లోపల కావాలి అని అది చెప్పి ఐసెప్ వచ్చింది, అంతా వీసా వచ్చింది. వీసా వచ్చాక ఇక్కడికి వచ్చాను అనమాట. ఇది జస్ట్ నార్మల్ బేసిక్. ఇంకా అందరిలాగానే అక్కడ ఉన్నప్పుడు ఏ ఆలోచనలు అయితే ఏ స్టూడెంట్కి సేమ్ ఆలోచనలు ఉంటాయో, ఇప్పుడు నేను వింటున్నా కదా స్టూడెంట్ ఆలోచనలు, వాళ్ళు చెప్పే విధానాలు, అవే యాజ్ ఇట్ ఈజ్ నేను వింటుంటే నాకే నవ్వు వస్తుంది. ఒరే నేను ఇంత ఆలోచించాను, ఇంత లైక్ ఇన్ఫర్మేటివ్ లేకుండా, రీసెర్చ్ చేయకుండా ఇంతగానో నేను ఆలోచించా అని నాకు నేనే అసలు ఒక విరక్తి వచ్చేసింది అనుకోని ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు స్టూడెంట్స్ వింటూ ఉంటే అలా అనమాట. అందుకే మేము ఎక్స్పీరియన్స్ అయ్యింది మీకు చెప్తున్నాం కాబట్టి మీరు వినండిరా అంటే ఎవడు వినట్లేడు. లైట్ ఇక అది ఇప్పుడు మాట్లాడదు, మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. ఒక్కొక్క స్టూడెంట్ ఐడియాలజీ ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానాలు ఎలా ఉన్నాయి అనేది. సెప్టెంబర్ 29th నా ఫ్లైట్, సెప్టెంబర్ 30కి నేను ఇక్కడ దిగాను అనమాట 2024లో. దిగిన తర్వాత సాయిదేవిక అండ్ నవీన్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళు నన్ను పికప్ చేసుకొని వచ్చారు. లైక్ సాయిదేవిక నాకు ఇండియాలోనే పరిచయం అనమాట. నేను, సాయిదేవిక అండ్ అభి, మేము ముగ్గురం అంతా ఒక గూటి పక్షం అన్నట్టు. లైక్ యూఎస్ ట్రై చేస్తూ రిజెక్ట్ అయిన వాళ్ళమే. లైక్ మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో ఇంకా ఇంకొంతమంది ఉండేవాళ్ళు. సో అందరం మేము ఒక మాట్లాడుకుంటూ అటు ఇటు కొంచెం ఇండియాలో కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయిపోయాను అనమాట. ఆ తర్వాత నాకంటే ముందు డేకి వచ్చింది ప్యారిస్కి, ఎందుకంటే వాళ్ళది ఒకటే కాలేజ్, ఒకటే అప్లై చేశారు, వచ్చేసింది. నేను 2 కాలేజీలు కాబట్టి నాకు కొంచెం 1 month డిలే అయింది. అభి వేరే లైక్ నార్త్ సైడ్, దేవిక అయితే ప్యారిస్లో ఉంది కాబట్టి నాది సేమ్ కాలేజ్, మీ ఇద్దరం దేవిక అండ్ నేను. అలా నన్ను రిసీవ్ చేసుకొని వచ్చారు. ఆ రిసీవింగ్ టైంలో కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్లో లైక్ నీకు ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఫస్ట్ డేనే వచ్చింది నేను ఈ హుడీతోనే. అందుకే ఈ సింబాలిక్గా ఉంటుందని ఈ హుడీ ఇప్పుడు వేసుకొని వీడియో చేస్తున్నాను అనమాట. అలా నేను ఆర్ఐవీల్ వీడియో కూడా ఉంది నాది పర్సనల్ అకౌంట్లో. అలా నేను ఇంకా జర్నీ అనేసి ప్యారిస్లో సెప్టెంబర్ 30కి స్టార్ట్ చేశాను. ఇక వాళ్ళు మెట్రో కార్డ్ తెచ్చారు, అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు. లా డిఫెన్స్కి వెళ్ళాలి మేము ఆ టైంలో. అటు తిరిగారు, ఇటు తిరిగారు, లాస్ట్కి ఎట్లా అట్లా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా October 1st 2024 ఇంకా ప్యారిస్లో నా జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అటు ఒక 1 week అయితే కాలేజ్కి వెళ్ళాను అనమాట. 1 week అయితే కాలేజ్కి వెళ్ళి చూసా, భయం వేసింది నాకు 1 week కాలేజ్కి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే కాలేజ్ టైమింగ్స్ ఈజ్ డిఫరెన్స్. మండే నుంచి వెనస్డే వరకు ఫ్రెంచ్ క్లాసెస్ ఉన్నాయి, 6:30 to 8:30 అంట. ఈ గ్యాప్లో అసలు ఎప్పుడు చదువుతాం, ఎప్పుడు సబ్మిషన్స్ చేస్తాం అంటే సబ్మిషన్స్ అంటే నాకు ఆ టైం వరకు తెలియదు, బట్ కాలేజ్ టైమింగ్సే నాకు భయం వేసింది ఆ టైంలో. 1 week పోయిన తర్వాత 1 week బంద్ చేశా కాలేజ్ నేను. వద్దురా బాబు ఇట్లుంటే అసలు మనం ఎప్పుడు సంపాదిస్తాం, ఎప్పుడు క్లియర్ చేసుకుంటాం అన్నీ, ఎప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా మైండ్ డైవర్ట్ అయిపోయింది నాకు.
నాకు భయమేసింది. అసలు ఏంటి అనేది. తర్వాత నా ఫ్రెండ్ గానికి కాల్ చేశా. శివ అని ఉంటాడు నా ఫ్రెండ్ ఇండియాలో. శివ అండ్ పవన్ మేము ముగ్గురం బాగా తిరుగుతామనమాట ఇండియాలో. బీటెక్ ఫ్రెండ్స్ అంతా మేము. వాళ్ళ గురించి కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చెప్తాను. అలా నేను వానికి కాల్ చేసి, "అరే! ఇలా ఉందిరా అసలు నాకేం అర్థం కావట్లేదురా. ఇట్లా కాలేజ్ ఉంది. పార్ట్ టైమ్ దొరకవు. లాంగ్వేజ్ బ్యారియర్ అసలు నాకేం అర్థం కావట్లేదు. లాంగ్వేజ్ అసలు ఈ ట్రామ్స్ ఏందో, ఈ ట్రైన్స్ ఏందో అక్కడిక్కడ తిరగాల్సొస్తుంది. నడక చాలా ఉందిరా ఇక్కడ. మొత్తం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్" అని ఏ టు జెడ్ వానికి పూసగుచ్చినట్టు చెప్పాననమాట. చెప్తే వాడికి ఎట్లా బాధ అనిపించి వాడు ఇగ వెతికాడనమాట. కంప్లీట్‌గా వెతికి ఫైనల్‌గా వాళ్ళ మామ ద్వారా నుంచి ఇక్కడ పారిస్‌లో ఫ్రెండ్ ఉంటాడన్నాడు. సో, అతన్ని కనెక్ట్ చేశారు. నేనెళ్లి కలిసా. తను కూడా క్లాస్ తీసుకున్నాడు. "ఎందుకొచ్చావు బ్రో? నువ్వు దేనికొచ్చావు? అసలు అసలు పారిస్ అనేది అసలు కాన్సెప్ట్‌లో ఉండదు. ఏదో వస్తారు, చేస్తారు గానీ లాంగ్వేజ్, జాబ్‌లు ఏవి ఉండవు బ్రో." అది ఇది అని చెప్పాడనమాట. ఇంగ నేను తెలీదు బ్రో నాకు గూడా అసలు ఎట్లో వచ్చాను. ఏదో ర్యాండమ్‌గా యూఎస్ రిజెక్ట్ అయితే ఇక్కడికొచ్చాను బ్రో. అందరిలాగా స్టూడెంట్ లాగానే. నాకు తెలీదు బ్రో అది. నాకు గైడెన్సే లేదు బ్రో ప్రాపర్‌గా. అది ఇది అని చెప్పాననమాట. చెప్పిన తర్వాత తను ఒక సర్లే అని జాబ్ చూసాడు. ఆ జాబు ఒక రోజు ట్రైనింగ్‌కెళ్ళాను. ఎళ్ళిన తర్వాత నాకు నచ్చలేదు. నచ్చలేకపోతే ఎందుకంటే కాలేజ్ బంద్ చేయాల్సొస్తుంది ఆ వర్క్ చూస్తే. దానివల్ల ఏం లాభం మనకి లైక్ మనం వచ్చింది కాలేజ్ చేయనీక. కాలేజ్ చేస్తూ పార్ట్ టైమ్ చేయనీకి తప్ప మరీ కాలేజ్ బంద్ చేసి ఇంక ఫుల్ టైమ్‌గా చేయనంటే నాకు నచ్చలేదది. అది వదిలేసా. తర్వాత ఇంకోటి చూపిచ్చారు. ఇంకోటి చూపిచ్చినంక ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైతదనమాట. చూపిచ్చాడు. ఓనర్ నంబర్ ఇచ్చాడు. ఓనర్ నంబరు ఇచ్చిన తర్వాత నేను చాటింగ్ చేశా వాట్సాప్‌లో ఏ టైంకి రావాలంటే నాకు చెప్పాడు ఇట్లా మార్నింగు రావాలి ఇది ఇది అని చెప్పాడు. ఆ టైంకి నాకు నెక్స్ట్ డే మార్నింగు వెళ్ళబుద్ధి కాలే. వెళ్ళబుద్ధి కాకపోతే నేనేం చేశా వర్క్ ఇంకా నువ్వు రావాలన్న ఒక 1 ½ 2 అవర్స్ ముందే నేను మెసేజ్ చేసి, "నేను రావట్లేదు బ్రో. నాకు కుదరట్లేదు." అది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంగ అతని బిజినెస్ అతనిది. తెలుగోడే. నేను చెప్తాను కదా! తెలుగు అతనే. సో, అతని బిజినెస్ అతని అనుకోవచ్చు. బట్ వాటెవర్ ఇట్ మే బి అసలు అతని బిజినెస్ అసలే మనం ట్రైనింగ్‌కి రమ్మన్నాడు ఒక రోజు ముందే. సో, ట్రైనింగ్‌కు చూస్తా అన్నాడు కాబట్టికి నేనొస్తా అని చెప్పా ఫస్ట్. కుదరలేదు ఆ టైంలో. ఇంగ కుదరకపోయేసరికి మామూలుగా తిట్టలేదు ఇగ కాల్ చేసి. ఒక రేంజ్‌లో తిట్టాడు. లైక్ తిడితే తప్పులేదు. ఎందుకంటే నేను తప్పు చేశా. నేనొస్తా అని చెప్పి మళ్ళీ రాకుండా ఆ టైంలో అంటే నాకు ఆ టైంలో అసలు మైండ్ పని చేయలేదు. అసలు లైక్ మెంటల్‌గా చాలా వీక్‌గుండే. నాకు పోబుద్ధి కూడా కాలేదు కాబట్టికి. ఇగ తర్వాత తిట్టే తిట్లు మామూలుగా లేకుండే. సరే ఓపిక పట్టా. తర్వాత ఏడుపొచ్చేసింది. ఏడ్చేసాననమాట కంప్లీట్‌గా. ఎందుకంటే ఒక స్టూడెంట్ అని చూడలేదు. ఒక తెలుగోడని గూడా జూడలేదు. అసలొక మనిషిగా గూడా జూడలేదు. ఈ 3 దృష్టిలో తిట్టేసాడిగ. ఆ 3 దృష్టిలో పెట్టకుండా తిట్టేసాడు. నువ్వు మాక్సిమం చూడాల్సింది తెలుగోడైనా జూడాలి గదా! మనిషి అన్నోడు గూడా జూడాలి. నువ్వు స్టూడెంట్ అని వదిలేసేయి. అది జూడలేదు. సో, ఆ బాధ చాలా ఎక్కువైపోయి అసలు కంప్లీట్‌గా అక్టోబర్ 2nd వీక్ నుంచి నేను అక్టోబర్ 31st వరకి కంప్లీట్‌గా డిప్రెస్‌లోనే ఉండా. అసలు ఎందుకు తిట్టడం తప్ప ఈ తిట్టడం ఒకటి అండ్ పార్ట్ టైమ్ లేక సర్వైవ్ అవ్వడం అదొకటి. అండ్ కాలేజ్ టైమింగ్స్ ఈజ్ కంప్లీట్‌లీ మండే టు ఫ్రైడే. ఇవన్నీ ఒకటేసారి మీద పడిపోయినాయి. అండ్ కాలేజ్ సబ్మిషన్స్ వీక్ బై వీక్ చెప్పాలి వాళ్ళకి. ఇదంతా ఒక బండరాయి పెట్టినట్టు అయిపోయింది నా హెడ్ మీద. ఆ ఒక్క కాల్ వల్ల కంప్లీట్‌గా చేంజ్ అయిపోయాననమాట. ఒక స్టూడెంట్‌గా చూడలేదు. ఒక తెలుగోడని గూడా జూడలేదు. ఒక మనిషిగా జూడలేదు. సో, అలా వాల్యూ ఇయ్యలేనప్పుడు ఇగ నాకు చాలా అసలు ఎంత బ్లాస్ట్ అయిపోయినా అంటే అంత బ్లాస్ట్ అయిపోయినా. ఆ తర్వాత ఇగ డిసైడ్ అయ్యా. ఇంగ మనలాగా ఇంకెవ్వడు అవ్వద్దు. ఎందుకంటే నేను లిటరల్‌గా ఆ టైంలో ఏడిసా. నేను 14 డేస్ కంప్లీట్‌గా ఏడుస్తూనే ఉన్నా. లైక్ నైట్ టైమ్‌లో. మరి అందరికి తెలీదు గాని ఎవడికి. నేను ఏడ్చినట్టు ఆ సాయిదేవిక వాళ్ళ రూమ్‌లో గూడా తెలీదు. నేను కంప్లీట్‌గా ఆ 1 మంత్ సాయిదేవిక రూమ్‌లోనే ఉన్నాను. తెలీదులే గాని ఆళ్ళకి. నైట్ టైమ్ మన ఏడుపన్నట్టు అదంతా. సో, అలా ఏడ్చా అనమాట. ఏడ్చిన తర్వాత ఇగ నవంబర్ 1, 2024 డిసైడ్ అయ్యా. కంప్లీట్‌గా నేను డిసైడ్ అయిపోయా. ఇగ కొడితే మనం గట్టిగా కొట్టాలి ఇగ ఈసారి డూ ఆర్ డై మ్యాచే అనుకున్నా. కాలేజ్‌కెళ్ళా. 1 మంత్ నవంబర్ మంత్ మొత్తం నేను కాలేజ్‌కెళ్ళా. డిసెంబర్ మంత్ వరకి కాలేజ్‌కెళ్ళా. 2 మంత్స్ కాలేజ్‌కెళ్ళిపోయా. 100% చెప్తున్నాను గదా! ఈ 2 మంత్స్ నేను ఎంత ఫోకస్‌గా ఎళ్ళిపోయానంటే అంత ఫోకస్‌గా
కంటిన్యూస్గా నేను కాలేజ్కి వెళ్ళడం, ఇంకా పార్ట్ టైం పెట్టుకోవాలి ఉద్దేశం. తర్వాత మనం అన్ని క్లియర్ చేసుకోవాలి. సో సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 months కాలేజ్ పోయింది నాది. ఈ 2 monthsలో ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ నవంబర్, డిసెంబర్లో కంప్లీట్ చేయాలి. అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అది దాన్ని కంప్లీట్ చేసుకుంటూ కూర్చున్నాను, అన్నీ చేసుకున్నాను. తర్వాత ఇక నాకు ఆలోచన వచ్చింది, అరే నేను ఇంతగానం స్ట్రగుల్ అయ్యాను, ఇంత ఫేస్ చేశాను, ఏ ఉద్దేశం ఓన్లీ లాంగ్వేజ్ బ్యారియర్ అనుకున్నాను. బట్ ఇక్కడ ఇంటర్నల్గా చాలా జరుగుతున్నాయి. అకామిడేషన్ ఇష్యూలో అవ్వచ్చు, పార్ట్ టైం విషయంలో అవ్వచ్చు, ఇట్లా కాలేజ్ విషయంలో అవ్వచ్చు, అన్ని కంప్లీట్గా ఉన్నాయి కదా. ఈ కాన్సెప్ట్ అసలు నాకు తెలియదు. అసలు నేను తెలియకుండా వచ్చి ఇంత ఇబ్బంది పడితే వచ్చేటోళ్ళు కూడా, ఇప్పుడు నాలాగా కూడా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో యుఎస్ అంత ఇబ్బంది ఉంది కాబట్టి, యూకే అంత ఇబ్బంది ఉంది కాబట్టి అందరు కూడా అలా అనుకునే యూరోప్ కంట్రీస్ ఎత్తుకుతారని ఒక ఐడియా వచ్చింది. అందుకే నేను ఆ టైంలో నాకు వర్క్స్ అన్నీ అయిపోగానే నేను డిసెంబర్ 31st నైట్ అనుకున్నాను. నెక్స్ట్ మినిటే జనవరి 1st నేను ప్యారిస్ అబ్బాయి అని పెట్టాను. యాక్చువల్గా ప్యారిస్లో తెలుగు అబ్బాయి అని కాదు, ఫస్ట్ నేను ప్యారిస్ అబ్బాయి అని ర్యాండమ్గా పెట్టాను. నా ఫస్ట్ వీడియో చూడండి, ఒక నవ్వుకుంటారు ఒక ఓపెన్ చెప్పాలంటే. ఆ రోజు నేను ప్యారిస్ అబ్బాయి అని స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఒక నార్మల్గా నన్ను నేను పరిచయం చేసుకోవాలన్నట్టు ఒక వీడియో పెట్టాను. ఆ తర్వాత కంటిన్యూస్గా నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. ఈ వీడియోస్లో చేసే గ్యాప్లో కూడా నాకు కొద్ది గొప్ప భయం ఉంది. అరే మనం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇస్తామా లేదా, అసలు ఎలా ఇస్తాము ఏంటి అనేది. స్టార్టింగ్ ఎలా చేశాను అంటే ఫస్ట్ ప్రాసెస్ చెప్దాం. మనకి ఏదైతే తెలియకుండా ఇక్కడికి వచ్చి సఫర్ అయ్యామో ఆ ఇన్ఫర్మేషన్ ముందుకు ఇద్దామని కంటిన్యూస్గా స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఎలా ఏంటి అనేది కంప్లీట్గా అది స్టార్ట్ చేశాను. ప్రతి వీడియోలో నేను లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనే చెప్తూ కూడా వచ్చాను. అది 100% కన్ఫర్మ్. అది దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ పార్ట్ టైం ఇష్యూలు కూడా ఇలా అయితే అలా అయితే అని కూడా అన్నీ చెప్పాను ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఇలా అయిపోయిందనమాట. ఇలా నేను ఇక 2025 వీడియోస్ చేసుకుంటా అండ్ ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇక 2025 ఇక్కడ ఏం జరిగినాయి అనేది కంప్లీట్గా నేను ఒక కాన్సెప్ట్ ఇంకోటి ఎపిసోడ్ చేస్తాను. ఆ ఒక్క కాల్ ఒక స్టూడెంట్ గాని చూడకుండా, ఒక తెలుగుడాన్ని చూడకుండా ట్రీట్ చేశాడు, తిట్టాడు అనే కోపంతోనే నేను ప్యారిస్లో తెలుగు అబ్బాయి అనేది స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నేను డూ ఆర్ డై మ్యాచ్ ఆడాను. 100% నేను ఆ రోజు అనుకున్నాను డూ ఆర్ డై, ఇంకా ఆడాల్సిందే. గెలవడమా ఓడడమా అనేది మన చేతుల్లో. ఏముంది, గెలిస్తే అనుభూతి, ఓడిపోతే అనుభవం. ఇవి రెండే మైండ్లో ఫిక్స్ అయ్యి అదే స్టార్ట్ చేసా. ఇప్పుడు సాగిపోతున్నాను అనమాట. ఇంకంతే. ఇది ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా కదా, దీనికి 2025లో ప్యారిస్లో తెలుగు అబ్బాయి స్టార్ట్ చేసేటప్పుడు అంత లేదు. ఇదంతా నాకు 2025లో ఇంకా కొన్ని జరిగాయి. అవి ఒక్కొక్కటి చెప్తాను. సో నన్ను నేను ఎలా మార్చుకున్నాను ఏంటి అనేది. ఓకేనా? సో ఇంతటితో ఎపిసోడ్ 1 జర్నీ అనేది సమాప్తం. మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మీ సైడ్ నుంచి మీరు ఏ ఎపిసోడ్ కావాలనుకుంటారు, ఏ కాన్సెప్ట్ మీద మీరు వీడియో కావాలనుకుంటున్నారు, నేను ఎక్స్పీరియన్స్ చేశానా లేదా అని తెలుసుకోనిక అనేది కామెంట్ చేయండి. నేను దాని మీద రియాక్ట్ అయ్యి మీకు తప్పకుండా అనేది వీడియో అయితే నేను చేస్తాను. ఓకేనా? ఇది కంప్లీట్గా ఇట్స్ లైక్ సోలో పాడ్కాస్ట్ లేక. మీరు క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఆన్సర్స్ ఇస్తాను. ఇలానే. ఓకేనా? నా కాన్సెప్ట్, నా దృష్టి అలా ఉందన్నమాట. ఇక మీకు ఎలా అనిపించిందో మీకు తెలియాలి. ఇది నా కంప్లీట్ జర్నీ అన్నట్టు. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.